ఈరోజు అరటికాయ పచ్చి రొయ్యలు పులుసు పెడుతున్నాను. కావాల్సినవి పచ్చి రొయ్యలు, అరటికాయ ముక్కలు చెక్కేసి నీటిలో కోసుకోవాలి. చింతపండు పులుపు నానబెట్టింది, జీలకర్ర, కారం, సాల్ట్, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, నూనె, ఆయిల్ వేగిన తర్వాత జీలకర్ర వేసి పచ్చిమిరపకాయలు వేసాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేపాలి. ఉల్లిపాయలు బాగా వేగినాయి. ఇప్పుడు పచ్చిరొయ్యలు వేద్దాం. పచ్చిరొయ్యలు కొంచెం దోరగా వేపాలి, లేకపోతే నీసు వాసన వస్తాయి. సాల్ట్, కారం, మూడు వేసి బాగా కలపాలి. చూసారా, ఉప్పు, కారం, పసుపు ఇలాగేసి కలిపితే రొయ్యలకి బాగా పడుతుంది, స్మెల్ రాదు. ఇప్పుడు అరటికాయ ముక్కలు వేస్తాను. అరటికాయ ముక్కలు బాగా మగ్గాలి, మగ్గకపోతే గట్టిగా ఉంటాయి. ఇవి మా దొడ్లో కొట్టిన అరటి చెట్టుని ఏ మందు వేయకుండా పెంచిన చెట్టు ఇది. పెద్ద గెలేసింది మాకు. అది ఈరోజు అరటికాయ పచ్చిరొయ్యలు పులుసు పెట్టమన్నారు మా అమ్మగారికి ఇష్టమని అరటికాయ పచ్చిరొయ్యలు పులుసు పెడుతున్నాను. ఇప్పుడు అరటికాయ ముక్కలు మగ్గిని పులుపు వేయాలి, పులుపు వేస్తాను. చింతపండు పులుపు వేసాను. వేసి ఇప్పుడు బాగా కలపాలి. కలిపి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్లు వచ్చిన తర్వాత కట్టేస్తే కూర రెడీ అయిపోద్ది. మా దొడ్లో అరటికాయలు చూడండి ఎంత పెద్ద గెలేసిందో. మా దొడ్లో అరటికాయలే పచ్చిరొయ్యలు వేసి పులుసు పెడుతున్నాను. చాలా బాగుంటుంది పచ్చిరొయ్యలు అరటికాయ పులుసు. ఇప్పుడు కుక్కర్ పెట్టేసాను మూత. 3 విజిల్లు వచ్చిన తర్వాత కట్టేవాలి. విజిల్ తీసాను, మూత తీసి చూస్తున్నాను. అబ్బో, పులుసు రెడీ అయిపోయింది. కరివేపాకు వేసాను. చూడండి, అరటికాయ పచ్చిరొయ్యలు పులుసు రెడీ. ఎంత బాగా వచ్చిందో, ముక్క చూడాలి ఎంత బాగా ఉడికిందో రొయ్యలు ముక్కలను. మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అరటికాయ పచ్చిరొయ్యలు పులుసు చాలా ఇష్టం మా అమ్మకైతే.